అక్కడి నుంచి తెచ్చేస్తారు బడ్జెట్‌లో. హ్మ్. అది. ఎవరు అంటలేదు అసలు హ్మ్. అట్లాంటిది. ప్రతిపాదన అయితే పెడతారా? అసలు ఎంత అట్లాంటిదేం కావాలి? లేదు. రాజధానికి ఎంత కావాలనేది? దాంట్లో బడ్జెట్‌లో ప్రతిపాదన రాజధానికంటూ కొంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు. హ్మ్. 10,000, 15,000 కోట్లు హ్మ్. అట్లాగా. హ్మ్. అంతేగాని మిగతాయన్నీ తీసేసి ఇచ్చే పరిస్థితి లేదు గదా! ఉండదు. రాష్ట్రానికి. ఇప్పుడు హ్మ్. ముందు ఓ పక్కన గతంలో తీసుకున్నటువంటి అప్పులకి సంబంధించి వడ్డీ కట్టాలి. హ్మ్. ప్లస్ కిస్తీ కట్టాలి. హ్మ్. అంటే సాధారణంగా మనం ఈఎంఐ ఎట్లా కడతాం? అవును. ఉట్టి వడ్డీ కాదు కదా! హ్మ్. ఈఎంఐ అంటే. హ్మ్. కిస్తీతో కూడా కలిపి కడతాం. అవును. ఓ రూ. 1,00,000 తీసుకున్నామంటే రూ. 5,000 అన్నారంటే 5,000లో రూ. 1,000 అసలుంటది. 4,000 వడ్డీ ఉంటది. హ్మ్. అట్లాగా ఇప్పుడు దాదాపుగా 40, 50 వేల కోట్ల దాకా కట్టాల్సొస్తుంది హుహు. రాష్ట్ర ప్రభుత్వం. హ్మ్. ప్లస్ ఇప్పుడు పెన్షన్లు పెంచారు గదా! అవును. అదొక డబ్బులు ఇవ్వాల్సొస్తుంది. హ్మ్. ఇయన్నీ చాలా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు సంపద అయితే రాదు గదా! ఒక్క నెలలోనే. అవును. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదో భారీగా డబ్బులొచ్చేస్తాయి అనేటటువంటిది వర్కౌట్ కాదు. హ్మ్. 15,000 కోట్లు మొన్న నిర్మలా సీతారామన్‌ని కలిసినప్పుడు హ్మ్. అడిగారు. హ్మ్. పయ్యావుల కేసు అడగడం జరిగింది. అదే. అవును. కాకపోతే అది ఎంత ఇస్తారు? వాళ్ళ బడ్జెట్ త్వరలో అనౌన్స్ చేస్తారు గదా! వచ్చే నెలలో అవునవును. కేంద్ర బడ్జెట్ బడ్జెట్. ఉంటది కేంద్ర హ్మ్. బడ్జెట్. హ్మ్. అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అని రాయరు వాళ్ళు. హుహు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కి సో అండ్ సో కారణం ఇదని రాశారనుకోండి, మిగతా రాష్ట్రాలు మాదేది అని అడుగుతారు. అవును. అవును. లేదా కాంగ్రెసోళ్ళు ఈళ్ళందరూ గూడా అది రైజ్ చేసుకొస్తారు. అదిగో ఆ రాష్ట్రానికి